కూటమి పాలనలో జరుగుతున్న అణచివేతలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నిలిమేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకొని సమాధానం పొందే అవకాశం ఉండాలని, ఏపీలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయబడుతోందన్నారు వైఎస్ జగన్. పోలీసులతో అధికార దుర్వినియోగం చేస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసు రాజ్యమా, నియంతృత్వ రాజ్యమా అన్నట్లుగా మారిందని, చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడని, రాష్ట్రంలో ప్రతిపక్షం, ప్రజలు నిరసనకారుల గొంతును నులిమేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల పరామర్శకు వెళితే కేసు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు వెళితే 15 మందిపై కేసు పెట్టి అరెస్టు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పల్నాడులో పోలీస్ వేధింపులు తాళలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే 5 కేసులు పెట్టారని గుర్తు చేశారు. 131 మందికి నోటీసులు జారీ చేసినట్లుగా చెప్పారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు వైఎస్ జగన్. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళితే కేసులు పెట్టారు. ఇప్పటికే 5 కేసులు పెట్టి 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజులైనా వారిని అరెస్టు చేసినట్లుగా చూపించడం లేదన్నారు. కస్టడీకి తీసుకున్న వారిని కోర్టు ముందు హాజరుపరచలేదన్నారు వైఎస్ జగన్. ప్రతి కేసులోనూ మరికొందరు అని రాస్తూ అక్రమంగా ఇరికిస్తున్నారని, తన ప్రతి పర్యటనలోనూ ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెక్పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానివ్వకుండా కుట్ర చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లాఠీచార్జీలు చేస్తూ ఆంక్షలు పెడుతున్నారని, అణచివేత కార్యక్రమాలు చేస్తున్నారని ట్వీట్లో తెలిపారు వైఎస్ జగన్. ప్రతిపక్షాన్ని బెదిరించి అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఇందుకోసం పోలీసు వ్యవస్థను వాడుకోవటం సరికాదని ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.